రాజధాని ప్రాంత నిడమరులో ఇటీవల నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్ అందజేశారు. వీరిలో మన మంగళగిరికి చెందిన చింతక్రింది సాయి జ్యోతి ఉన్నారు. సాయి జ్యోతి చిన్ననాటి నుంచి చూపు లేనప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించారు. వీరు మంగళగిరి మండలం నూతక్కి పిఎం శ్రీ జడ్పీ హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రవృత్తి రీత్యా రచనలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కవితాంజలి కవితల సంపుటి, అలాగే చేయి వీడని చెలిమి నవల రచించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇప్పటి వరకు ఎవరు, అతను, చేయి వీడని చెలిమి, మంచు తాకిన ప్రేమ అనే 4 నవలలు, 60కి పైగా కవితలు, 20కి పైగా పాటలు, 15 చిన్న కథలు రాయటం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి చింతక్రింది సాయి జ్యోతి ఉత్తమ పొయిటరీ ప్రతిభా పురస్కారాన్ని పొందారు. తన తల్లిదండ్రులు చింతక్రింది రవి, విజయలక్ష్మి ముందుకు నడిపించారని, తన ఎదుగుదలలో సహకరించిన ప్రతి ఒక్కరికి సాయి జ్యోతి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమాలకు గేయ రచయితగా ఎదగాలని తన ఆశయమని చెప్తూ చెయ్యి వీడని చెలిమి కథను సినిమా రూపంలో స్క్రీన్ పైన చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ కథలో ఇతివృత్తం కొత్తగా, అందుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చే విధంగా ఉంటుందని, ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తున్నానని, ఎవరైనా అవకాశం కలిగిస్తే అటువైపు కూడా అడుగులు వేయాలని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా చింతక్రింది సాయి జ్యోతి మంగళగిరి టైమ్స్కు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతక్రింది సాయి జ్యోతి. నేను నూతక్కి జడ్పీ హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను బై బర్త్ విజువల్లీ ఇంపైర్డ్. పీజీ వరకు నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నాను. ఎంఏ ఎకనామిక్స్ చేశాను. గవర్నమెంట్ వారు బ్యాక్లాగ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో భాగంగా నాకు మెరిట్లో జాబ్ రావడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ నూతక్కి హై స్కూల్లోనే. ఇంకా అక్కడే కంటిన్యూ అవుతూ ఉన్నాను. నేనేంటంటే ఇంకా ఆఫీస్ వర్క్ ఏదైతే మేము మొబైల్లో సిస్టంలో యాక్సెసిబిలిటీని యూజ్ చేసుకొని ఏదైతే వర్క్ చేయగలమో ఆ వర్క్ చేస్తూ ఉంటాను. అలాగే క్లాసెస్ కూడా సోషల్, తెలుగు సబ్జెక్ట్స్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో నేను ఒక 3 years బ్యాక్ నుంచి అంటే కవితలు రాయడం స్లోగా స్టార్ట్ చేశాను. తెలియకుండానే చాలా మంచి గుర్తింపు, అతి తక్కువ సమయంలోనే చాలా మంచి గుర్తింపు వచ్చింది. అందులో భాగంగా నేను కవితాంజలి అనే పుస్తకాన్ని రచించాను. 2025 ఫిబ్రవరిలో అది బుక్ని ఆవిష్కరింప చేసుకోవడం జరిగింది. అలాగే మొన్న 2026న చేయి వీడని చెలిమి అని ఒక నవల రచించడం జరిగింది. దానిని మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అండ్ అలాగే ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరింప చేసుకోవడం జరిగింది. నాకు చాలా ఆ విషయంలో మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల్లోనే అది నేను దాదాపు ఒక 4 నవల్స్, దాదాపు 100కి పైగా కవితలు, వ్యాసాలు, పాటలు, ఇలా ప్రతి సాహిత్యంలో ప్రతి అంశాన్ని స్పృశించడం జరిగింది. అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఫలితంగా మంత్రి గారి చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరింప చేసుకోవడం అన్నది నా కష్టానికి ఒక రికగ్నైజేషన్లా నేను ఫీల్ అవుతున్నాను. అంటే జాబ్ చేస్తూ ఇదంతా ఎందుకు చేయడము అని అంటే, మాకేంటంటే అండి, విజువల్లీ ఇంపైర్డ్స్ అంటే ఎక్కడైనా ఎంత చదువుకున్నా, ఎంత జాబ్ చేస్తున్నా ఒక డిస్సాటిస్ఫాక్షన్ మా లోపల చాలా ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ డిజేబిలిటీ బయటకు వెళ్తుంది, తర్వాత ఓకే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అన్నట్లు చూస్తారనమాట. ఈ రైటింగ్స్లో ఏంటంటే డిజేబిలిటీ కాకుండా ఆ రైటింగ్ అందులో ఉన్న స్కిల్ అనేది చూస్తారు. కాబట్టి నాకు అది చాలా హాబీగా చేసుకున్నాను. అంత సీరియస్గా తీసుకోవాలా. కానీ ఇప్పుడు నాకు అది చాలా గుర్తింపుని, నేను అనుకున్న విధంగా మంచి గుర్తింపు. కానీ ఓకే వీళ్ళు కూడా ఏ రంగంలో అయినా ముందుకు రాగలరు అని మా అందరి విజువల్ ఇంపైర్డ్స్ అందరికీ అదొక గుర్తింపు తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. అలా నా నేను రీసెంట్గా లూయి బ్రెయిల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు లూయి బ్రెయిల్ డే రోజున
మన గవర్నమెంట్ వారు ఫంక్షన్ నిర్వహించారు ఒంగోలులో, స్టేట్ ఫంక్షన్. అక్కడ గవర్నమెంట్ తరపు నుండి నాకు బెస్ట్ పోయట్రీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలా ఇంకా ఈ రచనా రంగంలో అందరి సపోర్ట్తో నేను అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఒక 2 డేస్ బ్యాక్ గవర్నమెంట్ వారు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. కిమ్స్ హాస్పిటల్స్ అనేది ఏంటంటే అండి, వాళ్ళు సర్వీస్తో పాటు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్స్. వాళ్ళు ఇప్పటి వరకు శ్రీకాకుళం, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లో ఈ స్పెట్స్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్మార్ట్ గ్లాసెస్ అని అంటారు. వీటి ద్వారా ఏంటంటే వారు స్మార్ట్ విజన్, అంటే విజన్ లేకపోయినా కానీ స్మార్ట్ విజన్ తో విజువల్ ఇంపైర్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు దైనందిన జీవితంలో డైలీ యాక్టివిటీస్ని ఇతరుల పైన ఆధారపడకుండా ఎలా చేసుకోవాలి అన్న మంచి సదుద్దేశంతో ఈ గ్లాసెస్ని రూపొందించడం జరిగింది. వారితో పాటు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో పాటు కొన్ని సేవా సంస్థలు కొలాబరేట్ అయ్యి వారికి సపోర్ట్ చేస్తూ మా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని మాకు ఒక అసోసియేషన్ ఉంది. అందులో నేను గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. మా అధ్యక్షులు వారు శ్రీ జి రవీంద్ర బాబు గారు, ఆయన గైడెన్స్తో ఇది మాకు ఎలా అందించాలి అని ఆయన కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కిమ్స్ హాస్పిటల్ వారు అండ్ అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ స్పెట్స్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న విజువల్ ఇంపైర్డ్స్కి అందించడం జరిగింది. అందులో భాగంగా అమరావతిలో మొన్న జరిగినటువంటి కిమ్స్ హాస్పిటల్ భూమి పూజలో స్కిల్ యూనివర్సిటీ అండ్ అలాగే హాస్పిటల్ ఈ రెండింటికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. దానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఆ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే ఆయన భూమి పూజ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ వారు ఆ కార్యక్రమంలో ఒక భాగంగా మాకు ఈ ఏఐ స్పెట్స్ ఇవ్వడం అన్నది జరిగింది. దానికి వాళ్ళు ఒక 2 రోజుల ముందుగా అప్లికేషన్స్ సేకరించారు. అప్లికేషన్స్ ద్వారా ఎవరైతే అవసరమైన పర్సన్స్ నీడెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొని అప్లికేషన్స్ అన్నీ తీసుకొని స్టూడెంట్స్కి, విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్కి, అలాగే అన్ఎంప్లాయీస్కి అండ్ ఎంప్లాయీస్కి ఇలా 3 కేటగిరీస్గా వాళ్ళు డివైడ్ చేసుకొని దాదాపు ఒక 100 మందికి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా నాది ఇంకొకరు ఇద్దరు, నేను మరియు రమేష్ గారు ఫ్రమ్ గుంటూరు. మాకు స్టేజ్ పైన సీఎం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. సో ఆ విషయంలో అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే లైఫ్లో మనం కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అలా తీసుకున్న వాళ్ళలో నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇన్స్పిరేషన్, ఆయన స్పీచెస్ అంటే. ఎందుకంటే డెడికేషన్, కమిట్మెంట్, డిసిప్లిన్ ఈ మూడింటిని ఆధారంగా చేసుకుంటే ఒక మనిషి లైఫ్లో ఎంత ఎదగొచ్చు, ఎంత అచీవ్ చేయొచ్చు. అలాగే ఒక విజన్తో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అవన్నీ నేను స్పీచెస్లో ఎక్కువ వింటూ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, పట్టుదలతో ఎలా ఉండాలి అవన్నీ నేను అందరం నేర్చుకుంటూ ఉంటాము. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా నేను కూడా నాకు ఎప్పుడైతే ఒక స్పీచ్ విని దాన్ని అవగాహన చేసుకునేంత వయసు వచ్చినప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి స్పీచెస్ వింటూ పెరిగాను. అలా ఉన్న క్రమంలో ఆయనకి అంత దగ్గరగా వెళ్ళి స్వయంగా ఆయన చేతుల మీద ఇది అందుకోవడం అన్నది చాలా ఆనందంగా అనిపించింది. అందరూ అంటూ ఉంటారు బాబు గారు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి. నేనేమంటానంటే బాబు గారు వస్తే దివ్యాంగులందరికీ గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఆయన మొన్న December 3 డిజేబుల్ డే రోజున స్వయంగా విజయవాడలో మంచి కార్యక్రమం కండక్ట్ చేసి ఆయన
ఆ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగుల వైపు చూసేలాగా ఆయన చేశారు. అలాగా అంతేకాకుండా లూయి బ్రెయిల్ డే స్టేట్ ఫంక్షన్ ఫస్ట్ టైం ఒంగోలులో జరిపించారు. ఇలా ఆయన ఉన్న ప్రతిసారి కూడా మాకు సంబంధించిన కార్యక్రమం ఏదైనా కానీ అంత ప్రిఫరెన్స్ ఇస్తూ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఆయన అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి సొసైటీ కూడా ఓకే వీళ్ళు అన్నది ఒక గుర్తింపు వస్తుంది అని నేను నమ్ముతాను. అలాగా ఆయన ఎప్పుడైతే మాకు చేసే ప్రతి కార్యక్రమం కూడా అది మాకు చాలా గుర్తింపు తీసుకొస్తుంది. అందుకోసం నేను సీఎం గారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూనే ఉంటాను మనసులో. సో ఇక ఈ ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్ గురించి వస్తే అండి, ఇప్పుడు మనకి టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందో మనకు అందరికీ బాగా తెలుసు. అందులో భాగంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దాన్ని బేస్ చేసుకొని ఈ స్పెట్స్ అన్నవి చేయడం జరిగింది. ఇందులో మనకి ఒక 4 పాయింట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మాకు చాలా యాప్స్ ఉన్నాయి మొబైల్లో. మేము కరెన్సీని ఐడెంటిఫై చేయాలన్నా, ఫొటోస్ ఐడెంటిఫై చేయాలన్నా, ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని చదువుకోవాలన్నా యాప్స్ ఉన్నాయి. అయితే ఈ స్పెట్స్కి ఫోన్లో ఉన్న యాప్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్పెట్స్ కనుక ఇప్పుడు మేము పెట్టుకొని మేము పెట్టుకున్నప్పుడు ఇక్కడ బటన్స్ ఉంటాయి. సో ఇది ఆన్ బటన్ అంటే ఇక్కడ బ్రెయిలీలో రాసుంది. ఇక్కడ ఇది ఓ లెటర్ అనమాట. ఓపెన్, కరెన్సీ, ఇట్లా మొత్తం ఈ 4 ఒక్కొక్క బటన్ అది ఏమి చేస్తుంది యాక్టివిటీ అని తెలియజేస్తుంది. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, ఇట్లా పెట్టుకొని మనం మొబైల్లో ఒక యాప్ ఉంటుంది దృష్టి యాప్ అని చెప్పి, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కెమెరా ఆన్ చేసుకుంటే మనం ఎదురుగా ఏమేమైతే కెమెరా ఎటువైపు తిరిగిందో అక్కడ ఆబ్జెక్టివ్స్ ఆ వస్తువులన్నీ ఫోన్లో చెప్తుందనమాట. అంటే ఫోన్ ఉంటేనే దీన్ని ఆపరేట్ చేయగలం. ఈ స్పెట్స్ని ఫోన్తో అటాచ్డ్ అయి ఉంటుంది. అలాగా మనం నడిచేటప్పుడు నావిగేట్ చేస్తుంది. స్టెప్స్ ఉన్నాయి, టేక్ రైట్, టేక్ లెఫ్ట్, మీ ఎదుర గతుకులు ఉన్నాయి, అలా ప్రతిదీ కూడా మొబైల్ డిక్టేట్ చేస్తుంది. మాకు మొబైల్లో వాయిస్ ద్వారా వస్తుంది. అలాగే కరెన్సీ కానీ క్యూఆర్ కోడ్స్ కానీ, ఇప్పుడు బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి మనం ఫోన్పే చేస్తాం కదా, అలాంటప్పుడు కానీ, లేదు అంటే కరెన్సీ ఎవరైనా మనకి డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని గుర్తించడం కానీ దానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే పర్సన్స్ని గుర్తించడం. ఇప్పుడు మనం స్పెట్స్ పెట్టుకొని ఆ ఫోటో క్యాప్చర్ చేస్తే మన చుట్టూ ఎవరున్నారు అని చెప్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఫోన్లో మన వాళ్ళని ఎవరైతే మనం సేవ్ చేసుకుంటామో అమ్మ నాన్న అని చెప్తే ఈ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మన ఎదురుకు వచ్చినప్పుడు అమ్మ అని అక్కడ చెప్తుందంట. సో నిన్న డెమో ఇచ్చారు. ఆ డెమోలో నాకు అది కొంచెం అర్థమైంది. సో అలా పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేస్తుంది స్పెట్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక బుక్ చదవాలంటే ఇలా స్పెట్స్ పెట్టుకొని ఆ బుక్కుని దీన్ని మోడ్ మార్చుకొని రీడ్ టెక్స్ట్ అన్న మోడ్లోకి ఈ బటన్స్ ద్వారా మనం నావిగేట్ చేసుకొని ఆ బుక్ ఎదురుగా పెట్టుకుంటే బుక్ స్కాన్ చేసి అది ఫోన్లో వాయిస్ వినిపిస్తుంది ఆ బుక్లో ఏమున్నది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆఫీసెస్లో మేము అప్లికేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు, లేదంటే కొంతమంది వచ్చి ఇదేం అప్లికేషన్ చెప్పండి అమ్మా అని అడుగుతారు. అప్పుడు మేము హెల్ప్లెస్గానే ఉంటాం, మాకు తెలియదు కదా, చూడలేము, చెప్పలేము. అలాంటప్పుడు ఇవి కనుక వర్క్ అయితే అప్లికేషన్స్ కూడా మేము చూసి ఇది పలానా అప్లికేషన్ ఇది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి ఈ స్పెట్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి. నాదేమంటే మొబైల్తో కనెక్షన్ లేకుండా ఓన్లీ స్పెట్స్ ద్వారానే ఇదంతా ఆపరేట్ చేయగలిగితే ఇంకా బాగా యూస్ఫుల్ ఉంటుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా అలాగే ఇప్పటి వరకు దాదాపు 100 మంది వరకు రిసీవ్ చేసుకున్నారు ఈ స్పెట్స్. సో ఈ ఏఐ స్మార్ట్
గ్లాసెస్ అన్నవి ఖచ్చితంగా ఇప్పుడు విజువల్లీ ఇంపేర్డ్స్ అన్న పదం తీసేసి స్మార్ట్ విజనరీస్ అన్న పదంతో పిలవచ్చు. ఖచ్చితంగా ఇది అంత బాగా వర్క్ అయితే కనుక ఖచ్చితంగా వర్క్ అవుతుందనే నేను నమ్ముతున్నాను. సో ఇదండి ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్కి సంబంధించి ప్రత్యేకించి సీఎం గారి చేతుల మీదుగా అందుకోవడం అన్నది నాకు లైఫ్లో మొన్న బుక్ ఇనాగ్రేషన్ ఎంత మెమరబుల్ మూమెంట్, ఈ స్పెట్స్ తీసుకోవడం అన్నది కూడా అంతే మెమరబుల్ మూమెంట్గా నేను భావిస్తున్నాను. సో నాకు ఈ అవకాశం అందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.